సో గురూజీ ఇప్పుడు ఏపీ తెలంగాణలో మన వైబ్రెంట్ వంశీ గారి వెనక జరుగుతుందన్నది నేను ఒకటి విన్నా. Yes. ఏం జరుగుతుంది? మీరు పీపుల్ని అంత పాజిటివ్ వేలో ఎలా తీసుకెళ్తున్నారు అసలుకి? క్లాసెస్ కూడా చెప్తున్నారని నేను విన్నాను. జూమ్ మీటింగ్స్ని కూడా తీసుకుంటున్నారని నేను విన్నాను. Yes, yes. ప్రోగ్రామ్స్ని కూడా కండక్ట్ చేస్తున్నారు అని చెప్పి నేను విన్నాను. సో అసలు ఏంటి? మీరు నెగిటివ్ నుంచి పాజిటివ్కి ఎలా తీసుకొస్తున్నారు అసలు? అది కంప్లీట్ గా భగవంతుడి ఆశీర్వాదం. ఐఎమ్ జస్ట్ అ మెసెంజర్ అని చెప్పొచ్చు. అదంతా భగవంతుడి ఆశీర్వాదం. భగవంతుడి ఆశీర్వాదంతో విశ్వం యొక్క ఆజ్ఞ మేరకు పీపుల్ లైఫ్స్ ని అప్లిఫ్ట్ చేద్దామనే ముఖ్య ఉద్దేశంతో వీఆర్ డూయింగ్ ఆల్ దీస్ థింగ్స్. సో అప్కమింగ్ ప్రోగ్రామ్ వచ్చేసి మనకి July 8th నుండి కంటిన్యూ అవుతుంది. ఓకే, July 8th నుండి 2026. July 8th 2026 లో కంటిన్యూస్ గా 10 days, విచ్ మీన్స్ July 17th వరకు ఉంటుంది. ఓకే, ఇది July Zoom call 8th ఉంటుంది. to July 17th 10 days ఉంటుంది. ఓకే, 2026 10 days ఉంటుంది. ఉంటుంది. సో ఎలా సార్, ఇది జూమ్ మీటింగా లేకపోతే లైవ్ మార్నింగ్ 6 ప్రోగ్రామ్? to 7:30 వరకు ఉంటుంది. దిస్ ఈస్ కంప్లీట్లీ జూమ్ కాల్. ఈసారి ప్రోగ్రామ్ ఏంటంటే అహం బ్రహ్మాస్మి 10 రోజుల కుండలిని శక్తి ఐశ్వర్య సాధన అని చెప్పి Yes. కుండలిని ఎనర్జీస్ మీద మనం మాట్లాడబోతా ఉన్నాం. చాలా మంది 7 చక్రాస్ అనుకుంటున్నారు, కానీ మహాశివుడు చెప్పిన సీక్రెట్ ఏంటంటే శరీరంలో 112 ఎనర్జీ సెంటర్స్ ఉన్నాయి, ఓకే 112 చక్రాస్ ఉన్నాయి. అందులో మేజర్ చక్రాస్ 7 చక్రాస్. సో కుండలిని ఐశ్వర్య సాధన అని చెప్పి జనరల్ గా మనం ఇప్పుడు 7 days క్లాసెస్ కండక్ట్ చేస్తున్నాం. ఓకే ఈసారి బోనస్ గిఫ్ట్ గా ఒక 3 days యాడ్ ఆన్ చేస్తూ ఒక 10 days ఈ ప్రోగ్రామ్ ని డ్రైవ్ చేయబోతా ఉన్నాం. ఏం మాట్లాడుతా ఉన్నామంటే మన శరీరంలో ఉన్న చక్రాస్ ని ఎలా శుద్ధి చేసుకోవాలి, ఓకే శరీరంలో ఉన్న చక్రాస్ ని ఎలా ఎనర్జైజ్ చేయాలి, శరీరంలో ఉన్న చక్రాస్ ని ఎలా యాక్టివేట్ చేయాలి, హెల్త్ మేనిఫెస్టేషన్, మనీ మేనిఫెస్టేషన్, కెరియర్ మేనిఫెస్టేషన్, లవ్ మేనిఫెస్టేషన్, మ్యారేజ్ మేనిఫెస్టేషన్ కి సంబంధించి యూనివర్సల్ లాస్ ని ఇన్ డెప్త్ మాట్లాడబోతా ఉన్నాం. నిగూఢంగా దాగి ఉన్న విశ్వ జ్ఞానాన్ని 10 రోజులు మాట్లాడబోతా ఉన్నాం. ఓకే మంత్రశక్తి ఏంటి, మంత్రసిద్ధి ఎలా పొందాలి, యంత్రశక్తి ఏంటి, యంత్రసిద్ధి ఎలా పొందాలి, తంత్రశక్తి ఏంటి, తంత్రసిద్ధి ఎలా పొందాలి, కొన్ని సులభంగా సునాయాసంగా మన గృహంలో మనం చేసుకునే వాస్తు రెమెడీస్, ఆస్ట్రో రెమెడీస్, రహస్య పరిహారాలు అంటాం, స్పిరిచువల్ రెమెడీస్, అవి కూడా మాట్లాడబోతా ఉన్నాం. అల్టిమేట్ గా ఎటువంటి కెరియర్లోనైనా ఉండనివ్వండి, ఎటువంటి ప్రొఫెషన్ అయినా చూస్ చేసుకోనివ్వండి, ఉన్న స్థాయి నుండి ఉన్నత శిఖరాలకు ఎలా వెళ్ళాలి, మనీని ఎలా ఆకర్షించాలి, ఓకే ధనాన్ని ఎలా ఆకర్షించాలి, ధనాన్ని ఆకర్షించేటట్టు భగవంతుడి యొక్క ఆశీర్వాదాలు పొందడానికి మనమేం చేయాలి. చాలా మందికి జాతక రీత్యా కొన్ని దోషాలు ఉంటాయి. ఒక్కొక్క పర్సన్ కి వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ బట్టి, వాళ్ళ టైమ్ ఆఫ్ బర్త్ బట్టి, వాళ్ళ ప్లేస్ ఆఫ్ బర్త్ బట్టి, వాళ్ళ జన్మ నక్షత్రాన్ని బట్టి, రాశి బట్టి కొన్ని రెమెడీస్ ఉంటాయి. బట్ అందరూ సులభంగా సునాయాసంగా చేసుకునే మేనిఫెస్టేషన్ టెక్నిక్స్ ఏమున్నాయి, మెడిటేషన్ ప్రాక్టీసెస్ ఏమున్నాయి, స్పిరిచువల్ రెమెడీస్ ఏమున్నాయి, ప్రాక్టికల్ గా మాట్లాడబోతా ఉన్నాం. అండ్ నేను రచించిన భగవంతుడి ఆశీర్వాదం ద్వారా నేను లిఖించిన కొన్ని ఎఫర్మేషన్స్, కొన్ని డిక్లరేషన్స్, కొన్ని ప్రేయర్స్ అక్కడ నేను రివ్యూల్ చేయబోతా ఉన్నా. అండ్ ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ ద ప్రోగ్రామ్ 100% వాళ్ళ మైండ్ సెట్, వాళ్ళ థాట్ ప్రాసెస్, వాళ్ళ ఎనర్జీస్, వాళ్ళ బిలీఫ్ అన్నీ కూడా టాప్ నాచ్ లెవెల్లో రైజ్ అయ్యేటట్టు భగవంతుడు మనకి బ్లెస్ చేశాడు. ఆ ప్రోగ్రామ్ని అలా డిజైన్ చేయడం జరిగింది. ఫిజికల్లీ, మెంటల్లీ, ఎమోషనల్లీ, ఫినాన్షియల్లీ, స్పిరిచువల్లీ 5 మార్గాలలో ఉన్న స్థాయి నుండి ఉన్నత శిఖరాలకు వెళ్ళేటట్టు ప్రోగ్రామ్ని మనం డిజైన్ చేయడం జరిగింది. ఈ ప్రోగ్రామ్ మన ముందుకు వస్తుంది అన్న చోట్లో వినిపించిన, కంటి ముందు కనిపించిన, ఇది కంప్లీట్లీ భగవంతుడి ఆశీర్వాదమే. ఆ మాట చెప్పడంలో నాకు ఎటువంటి అనుమానమే లేదు. ఇన్ఫోటిక్ కేసులో నొక్కి ఒక్క నుంచి చెప్తా ఉన్నా, మేజర్ ట్రాన్స్ఫర్మేషన్ తెలుగు రాష్ట్రాలలో తీసుకొని రాబోతా ఉన్నాం. మెయిన్లీ ఈ ప్రోగ్రామ్ ద్వారా ఇప్పటి వరకు హండ్రెడ్స్ ఆఫ్ ప్రోగ్రామ్స్ చేస్తున్నాము. లాక్స్ ఆఫ్ పీపుల్కి ప్రత్యక్షంగా పరోక్షంగా మేజర్ టెస్టిమోనీస్ మేము ఎక్స్పీరియన్స్ అవ్వడం, వినడం జరిగింది. చాలామంది లైఫ్స్ అద్భుతంగా అప్లిఫ్ట్ అయ్యాయి. 7 days కాదు, ఈసారి ఒక 3 days యాడ్ ఆన్ చేద్దామని చెప్పి కంప్లీట్ కుండలిని ఎనర్జీ మీద జామ్ ప్యాక్, అంటే ప్రాక్టికల్ మోడ్లో ఇన్ఫర్మేషన్ ఇవ్వబోతా ఉన్నాం. Day 1, Day 2 అండ్ ఇస్తూ వాళ్ళ ఇంటి దగ్గర మళ్ళీ ప్రాక్టీస్ చేసుకునేటట్టు లిటిల్ బిట్ ఆఫ్ హోంవర్క్స్ కూడా ఇవ్వబోతా ఉన్నాం. నెక్స్ట్ డే మళ్ళీ మేము దాన్ని ఎగ్జామిన్ చేయబోతా ఉన్నాం, ఎవాల్యూట్ చేయబోతా ఉన్నాం, అనలైజ్ చేయబోతా ఉన్నాం. దానికి తగ్గట్టు కంప్లీట్ మేజర్ మేనిఫెస్టేషన్ మాట్లాడబోతా ఉన్నాం. A to Z ప్రాబ్లమ్స్ కి సొల్యూషన్ ఇదే. కొంతమందికి హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, కొంతమందికి కెరియర్, సక్సెస్ పర్సన్ టు పర్సన్ డెఫినేషన్ వేరుమా. ఒక ఉద్యోగం రాని వాడికి ఒక చిన్న ఉద్యోగం క్వాలిఫై అవ్వడమే సక్సెస్. పెళ్లి కోసం పరితపిస్తున్న 10-15 సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తున్న వాళ్ళకి పెళ్లి కన్ఫర్మ్ అవ్వడమే సక్సెస్, రైట్? సో పర్సన్ టు పర్సన్ సక్సెస్ డిఫరెంట్ మీనింగ్ ఉంటుంది. బట్ అందరూ వాళ్ళ యొక్క పర్పస్ ఆఫ్ లైఫ్ ని తెలుసుకోవడానికి ప్రోగ్రామ్కి అటెండ్ అవ్వాలి. అసలు మనిషి ఎందుకు పుట్టాడు? పేరెంట్స్ కన్నారు, చదివిపిస్తా ఉన్నారు, అండ్ దెన్ ఉద్యోగమో వ్యాపారమో,
అండ్ దెన్ మ్యారేజ్, అండ్ దెన్ ఇదే కంటిన్యూ అయిపోతా ఉంది. దిస్ ఈస్ నాట్ ద పర్పస్ ఆఫ్ లైఫ్. ద పర్పస్ ఆఫ్ లైఫ్ ఈస్ నాట్ టు బి హ్యాపీ, నాట్ టు బి సక్సెస్ఫుల్. ద పర్పస్ ఆఫ్ లైఫ్ ఈస్ టు బి యూజ్ఫుల్. నలుగురికి ఉపయోగపడాలి. ఎప్పుడు నేను నా 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 అంటే అది వర్కౌట్ అవ్వదు. సో ఎర్త్ అనే ప్లానెట్ మీద జన్మ పొందినందుకు ఏమి చేస్తూ ఉన్నాం, సర్వీస్ ఎలా చేయాలి, హ్యుమానిటేరియన్ యాక్టివిటీస్ ఎలా చేయాలి, దాన ధర్మ దక్షిణ ఎలా చేయాలి, జన్మ నుండి కొనసాగుతున్న పాపాలను ఎట్లా ప్రక్షాళన చేయాలి, ఫర్ దట్ ఏమేమి రెమెడీస్ ఉన్నాయి, ఏ టు జెడ్ హిడెన్ సీక్రెట్స్ ఆఫ్ ద యూనివర్స్ భగవంతుడి ఆశీర్వాదం ద్వారా, మా సాధన ద్వారా మేము అది పొంది ఉన్నాము. అది మా దగ్గరే ఉండిపోకూడదు, తెలుగు ప్రజలకు వెళ్ళాలనే ముఖ్య ఉద్దేశంతో ఈ ప్రోగ్రామ్ ద్వారా 10 days ప్రాక్టికల్గా రివ్యూల్ చేయబోతాం. ఓకే. సో కొంతమందికి డౌట్ రావచ్చు గురూజీ, ఏంటంటే అన్ని ఏజ్ వాళ్ళు జాయిన్ అవ్వచ్చా, లేదు అని అంటే ఇప్పుడు మీరు చెప్పిన ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళే జాయిన్ అవ్వచ్చా? ఇట్స్ ఓపెన్ ఫర్ ఆల్. మా అందరూ అటెండ్ అవ్వాలి అని మా యొక్క విన్నపం అని చెప్తా ఉన్నా. అండ్ గుడ్ థింగ్ ఏంటంటే ఈ 10 days క్లాసెస్ కూడా రికార్డింగ్స్ చేస్తా ఉన్నాము. అటెండ్ అయిన వాళ్ళకి లైఫ్ లాంగ్ రికార్డింగ్ యాక్సెస్ ఇస్తున్నాం. ఫైన్. అంటే ఇప్పుడు ఈ సెషన్స్ ని ఎవరైనా మిస్ అయ్యారనుకోండి గురించి, రికార్డింగ్స్ ఉంటాయి కాబట్టి ఆ రికార్డింగ్స్ ద్వారా వాళ్ళు వినొచ్చు. ఎవరైతే అటెండ్ అవుతున్నారో వాళ్ళకి మనం లైఫ్ టైం రికార్డింగ్ యాక్సెస్ ని ఇస్తున్నాం. ఓకే. సో అంటే ఈ ఇయర్ లో ఓన్లీ దిస్ మంత్ మనం దీన్ని కండక్ట్ చేస్తున్నాం, మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ఉంటుందా ఇది ప్రోగ్రామ్? ఎవ్రీ మంత్ కూడా డిఫరెంట్ ప్రోగ్రామ్స్ కంటిన్యూ చేస్తున్నాం. నెక్స్ట్ మంత్ మళ్ళీ ఇదే ప్రోగ్రామ్ కంటిన్యూ అయితే 100% నో. చెప్పింది మళ్ళీ నేనే ఎందుకు చెప్పాలి, చెప్పింది మళ్ళీ వాళ్ళే ఎందుకు వినాలి? 100% భగవంతుడు ఇంకో మేజర్ టాపిక్ తో బ్లెస్ చేస్తాడు. అదే టాపిక్ మళ్ళీ డిస్కస్ చేస్తా ఉన్నాం. బట్ ఇదే మళ్ళీ ఉంటుందా అంటే 100% ఉండదు. అదే మళ్ళీ వైబ్రెంట్ శివవంశీ గారు గైడ్ చేస్తారంటే 100% నో. ఎందుకంటే ఎవ్రీ డే ఇస్ ఎ న్యూ డే. న్యూ డే నీడ్స్ న్యూ యూ గివ్స్ న్యూ ఎనర్జీ గివ్స్ న్యూ రిజల్ట్ అన్నట్టు. సో ప్రతిరోజు మనకి కొత్త రోజే కాబట్టి ఎవ్రీ సెమినార్ ఇస్ ఎ డిఫరెంట్ సెమినార్ అని చెప్పొచ్చు. ఓకే. సో మీ గైడెన్స్లో ఎవరికైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో, ప్రాబ్లమ్స్ అని కూడా నేను అన్నాను, లైఫ్ని ప్రాపర్గా వాళ్ళు సెటిల్ చేసుకోవాలని అనుకుంటున్నారు, డెఫినెట్గా వాళ్ళు ఈ వీడియో చూసి ప్రోగ్రామ్కి అటెండ్ అవ్వాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను గురూజీ. మీరు ఇక్కడికి వచ్చి ఈ సందేశాన్ని మా అందరికి ఇచ్చినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ గురూజీ, మీరు ఇక్కడికి వచ్చి చెప్పినందుకు. సో గైస్, చూస్తున్నారు కదా, డబ్బు, ప్రేమ, ఉద్యోగం ఇలాంటివన్నీ జీవితంలో భాగమే. కానీ వాటన్నిటినీ ఒక పాజిటివ్ వేలో ఆలోచించి మన లైఫ్లోకి ఎలా పాజిటివ్గా వెల్కమ్ చేయాలన్నదే మెయిన్ కదా. సో వైబ్రెంట్ వంశీ గారు నిర్వహిస్తున్న అహం బ్రహ్మాస్మి ప్రోగ్రామ్ని 10 days పాటు నిర్వహిస్తున్నారు. నేను స్క్రీన్ మీద కొన్ని నెంబర్స్ ఇస్తాను. మీరు ఒకవేళ ఈ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేయాలి అని అనుకుంటే మాత్రం, పార్టిసిపేట్ చేయాలి అనుకోవడం కాదు, డెఫినెట్గా చేయాలి. ఎందుకంటే ఒక మేనిఫెస్టేషన్ జరుగుతుంది ఇక్కడ. మీ లైఫ్లో కూడా అబ్స్ట్రాక్టిల్స్ అన్నీ పోయి మంచి లైఫ్ని మీరు లీడ్ చేయాలని మేమందరం మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. అండ్ స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి మీరు ఫుల్ డీటెయిల్స్ తీసుకోవచ్చు ప్రోగ్రామ్ గురించి. చాలా హ్యాపీ ఉంది ఫస్ట్ ఆఫ్ ఆల్, ఎందుకంటే నా బుర్రలో చాలా 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 క్వశ్చన్స్ రేజ్ అవుతున్నాయి. ఫస్ట్ రీజన్ ఏంటి అని అంటే, డబ్బు కావాలి, ఓకే, నాకు కావాలి, నా చుట్టూ ఉన్న వాళ్ళకి కావాలి, బేసిక్గా మనిషికి డబ్బు కావాలి. సో కుటుంబాలు విడిపోవాలన్నా డబ్బు ఉండాలి, కలిసి ఉండాలి అన్నా డబ్బు ఉండాలి, నీకు మనశ్శాంతి కావాలన్నా డబ్బు ఉండాలి, డబ్బు ఉండి మనశ్శాంతి కోల్పోవాలన్నా కానీ డబ్బే కావాలి. అసలు ఎందుకు డబ్బు అనేది ఒక మనిషి జీవితంలో ఇంతకనం మెయిన్ పార్ట్ అనేది తీసుకుంటుంది అని మీరు అనుకుంటున్నారు? విల్ డిస్కస్ అబౌట్ దిస్ టాపిక్. థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ యూనివర్స్. హరి ఓం తత్సత్. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః. ఓం హ్రీం దుం దుర్గాయ నమః. అనంత బ్రహ్మాండానికి, పంచభూతాలకి, ప్రకృతికి, నవగ్రహాలకి, గురుదేవతలకి నా హృదయపూర్వక సర్వదా కృతజ్ఞాభివందనములు. అహం బ్రహ్మాస్మి, ధన బ్రహ్మాస్మి, అనంత బ్రహ్మాస్మి, ఆరోగ్య బ్రహ్మాస్మి, లక్ష్మీ బ్రహ్మాస్మి, సమృద్ధి బ్రహ్మాస్మి. ఆత్మనమస్కార్, నేను మీ వైబ్రెంట్ శ్రీవంశీ. కమింగ్ టు ద టాపిక్, ఒక మనిషి హ్యాపీగా లైఫ్ని లీడ్ చేయాలన్న మనీనే, అదే మనీతో నెగిటివ్ వైపు వెళ్ళిపోయి చాలామంది లైఫ్ని వేస్ట్ చేస్తుండడానికి కారణం కూడా మనీనే అని చెప్పున్నారు. సో మనీ ఎందుకు ఇట్లా చేస్తుంది అంటే, పాయింట్ నెంబర్ 1, ధనం మూలం ఇదం జగత్. లైక్ మనీ మేక్స్ మెనీ థింగ్స్, బట్ డబ్బును మనం ఎట్లా ఉపయోగించుకుంటున్నాము, దట్ ఈస్ ద మెయిన్ పాయింట్. పాజిటివ్గా తీసుకొని పాజిటివ్గా లైఫ్ లీడ్ చేస్తున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. అదే డబ్బును ఉపయోగిస్తూ నెగిటివ్ థింగ్స్ని లైఫ్ని లీడ్ చేయడానికి కూడా చాలా మంది ఉన్నారు. ఈ రోజు డబ్బు ఎందుకు అవసరం అంటే, వితౌట్ మనీ ఏమైనా చేయగలమా? ఒకప్పుడు చదువుకుంటున్నాం, ఇప్పుడు చదువుకుంటున్నాం, రైట్? క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ మనీనే.
పేరెంట్స్కి గుడ్ హెల్త్, న్యూట్రిషన్, ఫుడ్, డెఫినెట్గా మనీనే. పిల్లలకి క్వాలిటీ ఎడ్యుకేషన్ అండ్ ఏమైనా చారిటీస్, డొనేషన్స్ ఏమి చేయాలన్నా మనీనే. డబ్బే డబ్బుని సృష్టిస్తుంది. సో మనీ మేనిఫెస్టేషన్ చేయడం మంచిదే. డబ్బును ఆకర్షించడం, డబ్బుని సంపాదించడం, ఇట్స్ ఎ నీడ్ ఆఫ్ ద హవర్. ఒకప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే 2 చేతులతో సంపాదించాలి అంటున్నారు. అందుకే ఒక టీచర్ ఇంకో టీచర్ని పెళ్లి చేసుకుంటా ఉన్నారు, ఒక డాక్టర్ ఇంకో డాక్టర్ని పెళ్లి చేసుకుంటా ఉన్నారు. దానికి రీజన్ ఏంటి? 2 చేతులతో సంపాదన. ఈ రోజుల్లో అది కూడా సరిపోవట్లేదు. వై? బికాస్ ఖర్చులు పెరుగుతూ ఉన్నాయి మనకి, రైట్? ఖర్చులు పెరుగుతున్నంత ఫాస్ట్గా ఆదాయం పెరుగుతుందా అంటే నో. సో నవేడేస్ మనీ మేనిఫెస్టేషన్, డబ్బుని ఎలా సంపాదించాలి, డబ్బుని ఎలా ఆకర్షించాలి, త్రూ మేనిఫెస్టేషన్ ఎట్లా చేయొచ్చు, త్రూ మెడిటేషన్ మనీని ఎట్లా అట్రాక్ట్ చేయొచ్చు, యూనో కొన్ని చాలామంది రహస్య పరిహారాలు చేస్తూ ఉంటారు, స్పిరిచువల్ రెమెడీస్ టు అట్రాక్ట్ మనీ. అన్నీ మంచియే. బట్ ఆ సంపాదిస్తున్న మనీని మనం ఎలా ఖర్చు పెడతా ఉన్నాము, ఎలా సేవ్ చేస్తూ ఉన్నాము, ఎలా ఇన్వెస్ట్ చేస్తూ ఉన్నాము, ఫ్యూచర్ కొరకు, నెక్స్ట్ జనరేషన్స్ కొరకు మనీని ఎలా మల్టిప్లై చేస్తూ ఉన్నాము అన్నదాని మీద కాన్సన్ట్రేట్ చేయాలి. కానీ ఒక కాగితం మనిషి జీవితాన్ని, మనిషి మనసును, మనశ్శాంతిని, రిలేషన్స్ని అన్నిటిని డిసైడ్ చేస్తుందని అంటారా? ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు ఒక 4 ఫ్రెండ్స్ మీతో ఉండాలి అంటే బికాస్ ఆఫ్ దట్ ఆ నోటే. ఈరోజు మీరు కార్లో వెళ్తూ ఉంటే గేట్ ఓపెన్ చేస్తూ ఉన్నారంటే దాని అర్థం మీకు రెస్పెక్ట్ ఇస్తున్న కాదు, మీకు గల్లా పెట్టికిస్తున్న గౌరవం అని కూడా చెప్పొచ్చు, రైట్? సో మనీ మేక్స్ మెనీ థింగ్స్. సో డబ్బు రిలేషన్షిప్స్ని పెంచుతుంది, డబ్బు రిలేషన్షిప్స్ని పెంచుతుంది. కాకపోతే ఇంకా కంప్లీట్ మనీనా అంటే నో. వెళ్ళేటప్పుడు ఏమి పట్టుకొని వెళ్ళాం, ఒక 4 కావాలి మొయ్యడానికైనా. సో రిలేషన్షిప్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. సో ఇక్కడ మనీ అంత ఇంపార్టెంటో బంధాలు, రిలేషన్షిప్స్ కూడా చాలా ఇంపార్టెంట్. అండ్ కంప్లీట్ మెటీరియలిస్టిక్ మైండ్ సెట్టే ఉండకూడదు. కొన్ని దాన ధర్మ దక్షిణ చేయడానికి కూడా డబ్బు అవసరమే. నెగిటివ్ థింగ్స్కి ప్రమోట్ చేయడానికి కూడా డబ్బు అవసరమే. కాకపోతే మనీతో వాట్ వీఆర్ డూయింగ్, ఇప్పుడు మీకు ఇస్తే మీ శ్రేయస్సు కొరకు మీరు వాడచ్చు, మీ ఫ్యామిలీ కొరకు మీరు వాడచ్చు, కొంచెం చారిటీస్ అండ్ డొనేషన్స్ చేయొచ్చు. అదే బిన్ లాడెన్కి ఇస్తే ఏం చేస్తాడు? డబల్ నెగిటివ్ వైపు మేబీ తను ఖర్చు పెట్టొచ్చు, ఇంకేదైనా చేయొచ్చు. సో వినాశానికి వాడుతున్నామా ఆర్ ఉపయోగపడుతున్న దానికి వాడుతున్నామా అన్నది బిగ్గెస్ట్ క్వశ్చన్ మార్క్ అన్నట్టు. ఓకే. కానీ 2 స్నేహితులు ఉన్నారు, వాళ్ళిద్దరి మధ్య బంధం చాలా బాగుంది. ఒక స్నేహితుడి దగ్గర డబ్బు ఉంది, కానీ వాడు డబ్బుకి లెక్క చేయట్లేదు, వాళ్ళిద్దరి బంధాన్ని లెక్క చేస్తున్నాడు. కానీ ఇంకొక వాడు ఎట్లా అంటే వాడి మైండ్ సెట్ డబ్బులు ఉన్నాయి కాబట్టి వీడితో ఉంటాను, డబ్బులు ఉన్నవాడు ఇంకొకడు వస్తే వీడి జత నేను కట్ చేసి వాడితో ఉంటాను అనే మనస్తత్వంతో ఉన్నాడు. కానీ ఒకడేమో బంధానికి విలువిస్తున్నాడు, ఒకడు డబ్బుకు విలువిస్తున్నాడు. ఈ 2 వ్యక్తుల మధ్య ఇంకొకటి ధనవంతుడు వచ్చి యాడ్ అయ్యాడు. అప్పుడు రిలేషన్ వీడు డబ్బుకి ఇస్తాడా, లేకపోతే ఆ రిలేషన్కి వాల్యూ ఇస్తాడా? మీరే చెప్పారు, పర్సన్ ఏ మనీకి వాల్యూ ఇస్తూ ఉన్నారు, పర్సన్ బి రిలేషన్కి వాల్యూ ఇస్తూ ఉన్నారు. ఇంకొక మనీ వచ్చే పర్సన్ యాడ్ ఆన్ అయితే 100% ట్రూ ఫ్రేసెస్ ఏదో ఒక టైంలో రివ్యూల్ అవుతుంది. నటిస్తూ జీవితకాలం బ్రతకలేం. ఒక సెట్టైన్ పాయింట్ ఆఫ్ టైం వచ్చేటప్పుడు, ఒక సెట్టైన్ సిచ్యువేషన్ వచ్చేటప్పుడు రియల్ ఫేస్ మనకు బయటకు వస్తుంది. సో బట్ భగవంతుడు ఎవరి వైపు ఉంటాడంటే కర్మ ఈజ్ క్యాలిక్యులేటింగ్ ఎవ్రీథింగ్. అఫ్ కోర్స్ రిలేషన్షిప్కి ఎవరు వాల్యూ ఇస్తూ ఉన్నారు పాజిటివ్గా అంటే బయట మనం ఏమనుకుంటున్నాం అనేది ఇంపార్టెంట్ కాదు, ఇంటర్నల్గా వాట్ వీఆర్ బిలీవింగ్, వాట్ వీఆర్ ఎక్స్పీరియన్సింగ్ ఇంటర్నల్గా దట్ ఈస్ క్యాలిక్యులేటెడ్. భగవంతుడు అంతా లెక్కిస్తాడు. సో ఏదైనా ఒక హార్డ్ సిచ్యువేషన్ వచ్చేటప్పుడు భగవంతుడు ఎవరి వైపు నిలబడతారంటే అఫ్ కోర్స్ పాజిటివ్ మైండ్ సెట్ ఎవరైతే ఉన్నారో, కర్మ ఎట్లా ఉన్నా సరే పంచభూతాల, ప్రకృతి, నవగ్రహాలు ఆ పాజిటివ్గా ఉన్న వ్యక్తికి బై డిఫాల్ట్ సహకరిస్తాయి.